Hi guys, welcome back to Man of Cricket. India వర్సెస్ న్యూజిలాండ్ ఫోర్త్ టీ20 విశాఖపట్నం. న్యూజిలాండ్ కంఫర్టబుల్గా గెలిచింది 50 రన్స్లో. బోత్ బ్యాట్తో అలాగే బాల్తో 3 మ్యాచ్ సిరీస్ సొంతమైన తర్వాత న్యూజిలాండ్ అనే కంబ్యాక్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఇచ్చారు. ఇండియా నుంచి చూసుకుంటే శివం దూబే నుంచి టెరిఫిక్ నాక్ వచ్చింది. సో ఫైరీ నాక్, అలాగే రింకు సింగ్ నుంచి డీసెంట్ నాక్, ఎక్సెప్ట్ అందరూ ఫెయిల్ అయ్యారు. బౌలింగ్లో కూడా లిటిల్ బిట్ హర్షిత్ రాణా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు, అలాగే రవి బిష్ణయ్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. అండ్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే టీమ్ సీఫర్ట్ అద్భుతంగా ఆడాడు, అలాగే కాన్వే అండ్ మిచెల్ నుంచి కూడా మంచి నాక్స్ వచ్చాయి. అండ్ బౌలింగ్లో చూసుకుంటే జాక్ ఫౌల్స్, టీమ్ సీఫర్ట్ జాక్ ఫౌల్స్, అలాగే ప్రతి బౌలింగ్లో చూసుకుంటే శాండర్ నుంచి బ్యూటిఫుల్ స్పెల్ వచ్చింది, అలాగే అండ్ మ్యాట్ హెన్రీ నుంచి బ్యూటిఫుల్ స్పెల్ వచ్చింది. సో ఈ ప్రతిదీ ఇండియా నుంచి చాలా అంటే చాలా బొక్కలు ఉన్నాయి. సో ఆ బొక్కల గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎవరైతే ఛానల్ లైవ్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టండి. సో టాస్ వచ్చేసరికి ఇండియా టాస్ గెలిచింది. సో టాస్ టైంలో సంజు శాంసన్ వచ్చేసరికి డ్యూ ఫ్యాక్టర్ అని చెప్పాడు. సో దట్ వాస్ కరెక్ట్. బ్యాటింగ్ చేంజింగ్ చేయడం కరెక్ట్. అండ్ ఫస్ట్ ఓవర్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ బౌలింగ్కి వచ్చాడు. సో ఆ ఓవర్లో చూసుకుంటే టీమ్ సీఫర్ట్ వచ్చేసరికి హ్యాట్రిక్ 4లు కొట్టాడు. సో టీమ్ సీఫర్ట్ వచ్చేసరికి ఆ ఓవర్లో 14 రన్స్ కొట్టాడు, అందులో 3 4లు. అండ్ సెకండ్ ఓవర్ చూసుకుంటే హర్షిత్ రాణా బౌలింగ్కి వచ్చాడు. ఆ ఓవర్లో కూడా ఒక 6 అలాగే ఒక 4 కొట్టాడు టీమ్ సీఫర్ట్. అండ్ థర్డ్ ఓవర్ చూసుకుంటే డీసెంట్ ఓవర్, ఓన్లీ 4 రన్స్ మాత్రమే వచ్చాయి హర్షదీప్ సింగ్. అండ్ ఫోర్త్ ఓవర్లో చూసుకుంటే టీమ్ సిఫర్ట్ వచ్చేసరికి మళ్ళీ చెలరేగిపోయినాడు. ఆ ఓవర్లో చూసుకుంటే ఒక 6 అలాగే 2 4లు కొట్టాడు. అండ్ ఫిఫ్త్ ఓవర్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు. సో జస్ప్రీత్ బుమ్రా ఒక మంచి ఓవర్, కానీ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో కూడా టీమ్ సిఫర్ట్ ఒక 6 కొట్టాడు. సో పవర్ ప్లే ఆ ఓవర్లో 10 రన్స్ వచ్చాయి. అండ్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్ వచ్చేసరికి రవి బిష్ణయ్ బౌలింగ్కి వచ్చాడు. సో రవి బిష్ణయ్ బౌలింగ్లో అప్పటిదాకా కాన్వే స్ట్రగుల్ అవుతున్నాడు. సో తను వచ్చేసరికి రవి బిష్ణయ్లో ఒక 2 4లు అలాగే ఒక 6 కొట్టాడు. సో పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి 71 for 0. అండ్ పవర్ ప్లే తర్వాత 7th ఓవర్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ వచ్చాడు. సో కుల్దీప్ యాదవ్ ఓవర్లో కూడా 11 రన్స్ వచ్చాయి. అండ్ ఫస్ట్ 5 బాల్లకు సింగిల్ రాగా లాస్ట్ బాల్ వచ్చేసరికి దేవాన్ కాన్వే వచ్చేసరికి 6 కొట్టాడు. అండ్ 8th ఓవర్ 8th ఓవర్ వచ్చేసరికి రవి బిష్ణయ్ వచ్చాడు. సో రవి బిష్ణయ్ బౌలింగ్లో టీమ్ సిఫర్ట్ ఒక బౌండరీ కొట్టి ఫస్ట్ 50 కొట్టాడు. సో టీమ్ సిఫర్ట్ చూసుకుంటే 25 బాల్స్కు 50 కొట్టాడు. అండ్ తర్వాత వచ్చేసరికి కాన్వే వచ్చేసరికి ఒక 4 కొట్టాడు. సో 8 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి 94 for 0. అండ్ ఇక్కడ యాక్చువల్గా టర్నింగ్ మ్యాచ్. సో 9th ఓవర్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ బౌలింగ్కి వచ్చాడు. సో ఫస్ట్ బాల్ చూసుకుంటే దేవాన్ కాన్వే వచ్చేసరికి 6 కొట్టాడు. 6 కొట్టిన నెక్స్ట్ బాల్కి వచ్చేసరికి దేవాన్ కాన్వే వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో లాంగ్ ఆన్లో రింకు సింగ్ వచ్చేసరికి క్యాచ్ పెట్టాడు. సో 9 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి 103 for 1. అండ్ 10th ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా బ్యాక్ వచ్చాడు. సో తను వచ్చి రాగానే రచిన్ రవీంద్ర వికెట్ తీశాడు. సో 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 108 for 2. అండ్ 11th ఓవర్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ ఇచ్చాడు. సో ఆ ఓవర్లో సిఫర్ట్ ఒక 4 కొట్టిన ఇట్స్ డీసెంట్ ఓవర్. ఓన్లీ 8 రన్స్లో ఓన్లీ 8 రన్స్ మాత్రమే వచ్చాయి. అండ్ 13 ఓవర్ చూసుకుంటే రవి బిష్ణయ్ వచ్చాడు. అక్కడ చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్ వచ్చేసరికి 2 4s కొట్టాడు. ఆ ఓవర్లో ఆల్మోస్ట్ 10 రన్స్ వచ్చాయి. అండ్ 13 ఓవర్స్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ వచ్చాడు. సో దిస్ వాస్ ద మ్యాచ్ టర్నింగ్ అని చెప్పొచ్చు. సో ఈ ఓవర్లో ఓన్లీ 2 రన్స్ మాత్రమే వచ్చాయి. 2 రన్స్తో పాటు మంచి బ్యాటింగ్ ఆడుతున్న టీమ్ సిఫర్ట్ వికెట్ తీశాడు. సో టీమ్ సిఫర్ట్ చూసుకుంటే 36 బాల్స్లో 62 రన్స్ వేశాడు. అందులో 7 4లు అలాగే 3 6లు ఉన్నాయి. అండ్ 13 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి 128 for 3. అండ్ 14th ఓవర్ వచ్చేసరికి అక్కడ కుల్దీప్ యాదవ్ మళ్ళీ వచ్చాడు. సో అప్పుడు చూసుకుంటే ఆ ఓవర్లో ఫిలిప్స్ వచ్చేసరికి ఒక 6 కొట్టాడు. మంచిగా అప్పుడే ఫామ్లోకి వస్తున్నాడు. సో అలాంటి ఫిలిప్స్ వచ్చేసరికి వికెట్ తీశాడు. సో ఫిలిప్స్ వచ్చేసరికి 24 రన్స్ చేశాడు. అండ్ కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో
ఇంపార్టెంట్ వికెట్ తీశాడు. సో దీనిలో 14 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 139 ఫర్ 4. సో ఒకానొక స్టేజ్‌లో 8 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 94 ఫర్ 0 ఉండేది. నెక్స్ట్ 6 ఓవర్స్‌కు 50 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయారు. అండ్ 15th ఓవర్ చూసేసరికి హర్షిత్ రాణా ఆ ఓవర్‌లో 13 రన్స్ వచ్చాయి. చాప్‌మ్యాన్ ఒక 4 అలాగే డార్లీ మిచెల్ చూసుకుంటే ఒక 6 కొట్టాడు. అండ్ 16th ఓవర్ వచ్చేసరికి రవి బిష్నాయ్ బౌలింగ్‌కి వచ్చాడు. సో రవి బిష్నాయ్ వచ్చేసరికి ఫస్ట్ బాలే చాప్‌మ్యాన్ వికెట్ తీశాడు. అండ్ ఆ ఓవర్‌లోనే అలాగే 6 అలాగే ఒక 4 కొట్టాడు మిచెల్ శాంట్నర్. సో ఫస్ట్ 2 బాల్స్ డాట్ ఆడిన మిచెల్ శాంట్నర్ వచ్చేసరికి ఒక 6 ఒక 4 కొట్టాడు. సో 16 ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి 163 ఫర్ 5. అండ్ 17th ఓవర్ వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వచ్చాడు. సో ఫస్ట్ బాలే షాన్నర్ వచ్చేసరికి రన్అట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా నుంచి బ్యూటిఫుల్ డైరెక్ట్ హిట్ వికెట్ తీశాడు. సో డైరెక్ట్ త్రో. సో దీనితో షాన్నర్ అనేది వికెట్ అయ్యాడు. సో దట్ వాజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇట్స్ లైక్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే షాన్నర్ లాస్ట్ 2 మ్యాచెస్‌లో మంచిగా ఆడాడు. సో ఓవర్‌లో చూసుకుంటే డార్లీ మిచెల్ అనేది కొంచెం స్ట్రైక్ మంచిగానే స్కోర్ వచ్చింది. సో ఆ ఓవర్‌లో ఓన్లీ 5 రన్స్ మాత్రమే వచ్చాయి. సో 17 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి 168 ఫర్ 6. క్రీజ్‌లో డార్లీ మిచెల్ అండ్ జాక్ ఫౌల్స్ ఉన్నారు. 17 ఓవర్ వచ్చేసరికి హర్షదీప్ సింగ్ బౌలింగ్‌కి వచ్చాడు. సో ఆ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. అందులో జాక్ ఫౌల్స్ వచ్చేసరికి ఒక 4 ఒక 6 కొట్టి చివరి బంతికి వచ్చేసరికి రింకు సింగ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. సో దీనితో 18 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి 182 ఫర్ 7. అండ్ 19th ఓవర్ వచ్చేసరికి బుమ్రా వేశాడు. సో ఆ ఓవర్‌లో 19 రన్స్ వచ్చాయి. సో డార్లీ మిచెల్ చూసుకుంటే 2 4లు అలాగే ఒక 6 కొట్టాడు. 19 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి 201 ఫర్ 7. మ్యాట్ హెన్రీ చూసుకున్న లాస్ట్ బాల్ ఒక 4 కొట్టాడు. అండ్ లాస్ట్ ఓవర్ వచ్చేసరికి ఎవరు హర్షిత్ రాణా బౌలింగ్. ఆ ఓవర్‌లో కూడా మంచిగా రన్స్ వచ్చాయి. సో దీనితో 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఆ ఓవర్‌లో 14 రన్స్ వచ్చాయి. సో 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 215 రన్స్ చేశాడు. 7 వికెట్స్. సో డార్లీ మిచెల్ చూసుకుంటే 18 బాల్స్‌కు 39 రన్స్ చేశాడు. అందులో 2 4లు అలాగే 3 6లు కొట్టాడు. అండ్ అలాగే గ్లెన్ ఫిలిప్స్ 24 రన్స్, జాక్ ఫౌల్స్ 13, మిచెల్ శాంట్నర్ 11 పరుగులు చేశారు. అండ్ ఇండియా బౌలర్స్ నుంచి చూసుకుంటే కుల్దీప్ యాదవ్ 2 వికెట్స్, హర్షదీప్ సింగ్ 2 వికెట్స్, బుమ్రా అండ్ రవి బిష్నాయ్ చెరో వికెట్ తీశారు. అండ్ ఇది టార్గెట్ వచ్చేసరికి 216. సో 216 రన్స్‌తో టార్గెట్ దిగిన ఇండియా చూసుకుంటే ఫస్ట్ బాలే మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో ఫస్ట్ బాల్‌కే అభిషేక్ శర్మ వచ్చేసరికి అవుట్ అయ్యాడు. సో డెవాన్ కాన్వే వచ్చేసరికి బ్యూటిఫుల్ క్యాచ్ పట్టాడు. అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ నుంచి ఒక బౌండరీ వచ్చింది. సో ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 4 ఫర్ 1. అండ్ సెకండ్ ఓవర్ వచ్చేసరికి జాకబ్ డఫీ వచ్చాడు. సో జాకబ్ డఫీ బౌలింగ్‌లో ఒక 4 కొట్టిన లాస్ట్ బాల్‌కి వచ్చేసరికి జాకబ్ డఫీ బ్యూటిఫుల్ క్యాచ్ పట్టాడు రన్నింగ్‌లో. సో ఇక్కడ స్ట్రైట్‌గా సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి లిటిల్ బిట్ టచ్ ఇచ్చాడు. అండ్ జాకబ్ డఫీ వచ్చేసరికి రన్ ఆన్‌లో మంచి క్యాచ్ పట్టాడు. సో దీనితో ఇద్దరు ఇన్‌ఫార్మ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అండ్ అభిషేక్ శర్మ అవుట్ అయ్యారు. సో 2 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 9 ఫర్ 2. అండ్ సో తర్వాత ఎవరు రింకు సింగ్ క్రీజులోకి వచ్చాడు. రింకు సింగ్ అండ్ సంజు శాంసన్. థర్డ్ ఓవర్ వచ్చేసరికి 9 రన్స్ వచ్చాయి. అందులో 2 బౌండరీస్ కొట్టాడు సంజు శాంసన్. అండ్ 3 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 18 ఫర్ 2. అండ్ ఫోర్త్ ఓవర్ వచ్చేసరికి జాక్ ఫౌల్స్ వచ్చాడు. సో జాక్ ఫౌల్స్ వచ్చేసరికి ఫస్ట్ బాల్ సంజు శాంసన్ సింగిల్ తీశాడు. తర్వాత 2 బాల్స్ డాట్ పెట్టాడు. బట్ లాస్ట్ 3 బాల్స్‌లో రింకు సింగ్ వచ్చేసరికి ఒక 6 అలా 2 6లు కొట్టాడు. సో ఆ ఓవర్‌లో వచ్చేసరికి 14 రన్స్ వచ్చాయి. 4 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా స్కోర్ వచ్చేసరికి 32 ఫర్ 2. అండ్ ఫిఫ్త్ ఓవర్ వచ్చేసరికి సౌదీ వచ్చాడు. సో ఆ ఓవర్‌లో డీసెంట్ ఓవర్ ఫస్ట్ 5 బాల్స్ సింగిల్స్ వచ్చిన లాస్ట్ బాల్ వచ్చేసరికి సంజు శాంసన్ 4 కొట్టాడు. సో ఆ ఓవర్‌లో 9 రన్స్ వచ్చాయి.
5 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా స్కోర్ వచ్చేసరికి 41 ఫర్ 2. అండ్ సిక్స్త్ ఓవర్ వచ్చేసరికి అక్కడ రింకు సింగ్ ఛాన్స్ అని చెప్పొచ్చు. గ్లెన్ ఫిలిప్స్ ఒక క్యాచ్ ఎత్తి పెట్టాడు. బట్ సిక్స్త్ ఓవర్లో ఆల్మోస్ట్ లైక్ సమ్వేర్ అరౌండ్ మంచిగా రన్స్ వచ్చాయి. ఆ ఓవర్లో చూసుకుంటే రింకు సింగ్ ఒక 4 కొట్టాడు, అలాగే సంజు శాంసన్ 6 కొట్టాడు. సో పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి ఇండియా స్కోర్ వచ్చేసరికి 52 ఫర్ 2. అండ్ సెవెంత్ ఓవర్ వచ్చేసరికి సంజు శాంసన్ లైక్ మంచి షాన్నర్ బౌలింగ్ వచ్చాడు. సో షాన్నర్ వచ్చేసరికి సంజు శాంసన్ ఫోర్త్ బాల్లో లైక్ క్లీన్ బౌల్డ్. సో సంజు శాంసన్ వచ్చేసరికి బీట్ అయిపోయాడు. ఫ్రంట్కు తీసుకోవాల్సిన బాల్ లైక్ బ్యాక్ ఫుట్కి వెళ్ళి క్లీన్ బౌల్డ్ వెళ్ళిపోయాడు. సో దీంతో సంజు శాంసన్ అనేది మళ్ళీ బ్యాడ్ ఫామ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆల్దో మంచి స్టార్ట్ వచ్చిన స్టార్ట్ అనేది బిగ్ మొమెంటంగా కన్వర్ట్ చేయలేకపోయాడు. సో దీనితో 7 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 57 ఫర్ 3. అండ్ 8th ఓవర్ వచ్చేసరికి ఇస్సోది వేసాడు. సో ఇస్సోది వచ్చేసరికి బ్యూటిఫుల్ బౌలింగ్ వేసాడు. అండ్ 8th సో ఇక్కడ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా వచ్చాడు. సో దట్స్ ద మిస్టేక్ నెంబర్ 2. హార్దిక్ పాండ్యా రాకూడదు, శివన్ దుబే రావాలి. దట్స్ ద మిస్టేక్. సో హార్దిక్ పాండ్యా వచ్చాడు. సో 8th ఓవర్లో ఓన్లీ 3 పరుగులు మాత్రమే వచ్చాయి. సో 8 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా స్కోర్ వచ్చేసరికి 60 ఫర్ 3. అండ్ 8 ఓవర్స్కి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి 94 ఫర్ 0. అక్కడే చూసుకోండి 34 రన్స్ డిఫరెన్స్. సో అక్కడే మ్యాచ్ ఫస్ట్ 8 ఓవర్స్లో డిసైడ్. అండ్ 9th ఓవర్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా వచ్చేసరికి వికెట్ పడ్డాడు. షాన్నర్ వేసిన సేమ్ 4th బాల్లో లైక్ జాక్ పోల్స్ వచ్చేసరికి క్యాచ్ పట్టాడు. సో దీంతో 9 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 70 ఫర్ 4. అండ్ అక్కడ చూసుకుంటే శివం దుబే వచ్చాడు. ఫస్ట్ బాల్ వచ్చి రాగానే షాన్నర్ బౌలింగ్లో బ్యూటిఫుల్ 6 కొట్టాడు. అండ్ 10th ఓవర్ చూసుకుంటే లైక్ అక్కడ నుంచి మంచి ఓవర్ వచ్చింది. సో 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇండియా స్కోర్ వచ్చేసరికి 77 ఫర్ 4. అండ్ వాళ్ళు చూసుకుంటే ఆల్మోస్ట్ 110 రన్స్ చేశారు న్యూజిలాండ్ వాళ్ళు. అండ్ తర్వాత రింకు సింగ్ వికెట్ పడింది. లైక్ రింకు సింగ్ వచ్చేసరికి 11th ఓవర్లో తిని వచ్చాడు. లైక్ జాక్ పోల్స్ వచ్చేసరికి రింకు సింగ్ వికెట్ తీశాడు. సో దీనితో 11 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 87 రన్స్ అండ్ 5 వికెట్స్ లూజ్ అయింది. అండ్ 12th ఓవర్ వచ్చేసరికి ఇస్సోది బౌలింగ్కి వచ్చాడు. సో దిస్ వాజ్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ ఓవర్లో చూసుకుంటే శివం దుబే చూసుకుంటే 3 6లు కొట్టాడు, అలాగే 2 4లు కొట్టాడు. ఆ ఓవర్లో చూసుకుంటే 29 రన్స్ వచ్చాయి. సో ప్రతి బాల్ యాక్షన్లో 3 6లు, అక్కడ 18 రన్స్, అలాగే 2 4, అక్కడ 8 రన్స్ 26, అలాగే ఒక డబల్ అండ్ 1 సింగిల్. 29 రన్స్ వచ్చాయి. హ్యూజ్ లైక్ ప్రతి బాల్ హిట్టింగ్ చేశాడు, వేరే లెవెల్లో హిట్టింగ్ చేశాడు. సో శివం దుబే బ్యూటిఫుల్. లైక్ అందుకే నేను శివం దుబే ముందు వచ్చిందంటే మ్యాచ్ అనేది వేరే లెవెల్లో ఉండేది. బట్ దట్స్ ద మిస్టేక్ ఇండియా డే. అండ్ సో దీనితో 12 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా స్కోర్ వచ్చేసరికి 116 ఫర్ 5. తర్వాత చూసుకుంటే శివం దుబే లైక్ జాకా ట్రోఫీ బౌలింగ్లో కూడా మంచిగా ఒక 6 ఒక 4 కొట్టాడు. దీంతో 15 బాల్స్కు హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. సో లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే అభిషేక్ శర్మ 14 బాల్స్కు 50 కంప్లీట్ చేశాడు. ఈ మ్యాచ్ చూసుకుంటే శివం దుబే 15 బాల్స్కు 50 కంప్లీట్ చేశాడు. సో జాకబ్ డబ్ల్యూ చేసిన 13 ఓవర్లో 13 రన్స్ వచ్చాయి. దీంతో 15 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 14 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా స్కోర్ వచ్చేసరికి 129 ఫర్ 5. అండ్ తర్వాత చూసుకుంటే తర్వాత లైక్ జాక్ ఫోల్స్ వేసాడు. సో జాక్ ఫోల్స్ బ్యూటిఫుల్ ఓవర్. సో ఆ ఓవర్లో ఒక్క బౌండరీ కూడా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అనుకున్న ఆ ఓవర్ హిట్టింగ్ చేయకూడదని. సో ఆ ఓవర్లో చూసుకుంటే చాలా 5 పరుగులు మాత్రమే వచ్చాయి. సో దట్ వాస్ ద వన్ మొమెంటమ్ ఓవర్ ఫర్ న్యూజిలాండ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఓవర్ చూసుకుంటే హెన్రీ వచ్చాడు. సో హెన్రీ బౌలింగ్లో ఫస్ట్ బాల్ శివం దుబే ఒక 6 కొట్టాడు. అండ్ అదే ఓవర్లో చివరి బాల్కు లైక్ అర్చిత్ రాణా వచ్చేసరికి స్ట్రైట్గా ఎయిమ్ చేశాడు. అండ్ శివం దుబే కొంచెం మూమెంటం ఇచ్చి లిటిల్ బిట్ ఫార్వర్డ్ వెళ్ళాడు. సో బాల్ అనేది
ఆ మ్యాట్ హెన్రీ హ్యాండ్ తగిలి స్టెమ్స్ హిట్ చేసింది. సో దీనితో టీమిండియా లైక్ శివం దుబే వచ్చేసరికి అవుట్ అయ్యాడు. సో 65 రన్స్ చేశాడు. సో మంచి నాక్ లైక్ శివం దుబే వచ్చేసరికి బ్యూటిఫుల్ నాక్ లాస్ట్లో మాట్లాడుకున్నాం. సో తర్వాత అండ్ తర్వాత చూసుకుంటే శాంట్నర్ ఓవర్లో రవి బిష్ణయ్ అలాగే హర్షిత్ రాణా చెరొక బౌండరీ కొట్టారు. ఆ ఓవర్లో చూసుకుంటే 11 రన్స్ వచ్చాయి. సో 16 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా స్కోర్ వచ్చేసరికి 156 ఫర్ 6. అండ్ తర్వాత ఇస్సోది బౌలింగ్ వచ్చాడు. సో ఇస్సోది బౌలింగ్లో హర్షిత్ రాణా అవుట్ అయ్యాడు. అలాగే ఈవెన్ అర్షదీప్ సింగ్ కూడా అవుట్ అయ్యాడు. సో 17 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 161 ఫర్ 8. అండ్ నెక్స్ట్ చూసుకుంటే శాంట్నర్ వచ్చాడు. సో శాంట్నర్ కూడా బుమ్రా వికెట్ తీశాడు. సో 18 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 162 ఫర్ 9. అండ్ లాస్ట్ ఓవర్ చూసుకుంటే జాకబ్ డఫీ బౌలింగ్ వేసి తను అవుట్ అయ్యాడు. సో దీనితో 165 పరుగులకు ఆల్అవుట్ అయిన టీం. నౌ పాజిటివ్ థింగ్స్ మాట్లాడుకున్నాం. సో ఇది మెయిన్ థింగ్. సో ఇప్పుడు మెయిన్ సో ఇక్కడ ఇండియా మిస్టేక్ చేసింది. సో మిస్టేక్ నెంబర్ 1 వచ్చేసరికి కుల్దీప్ శివం దుబే బౌలింగ్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యాకు బౌలింగ్ ఇవ్వలేదు. సో దట్స్ ద బిగ్గెస్ట్ మైనస్. లైక్ అది ఒక మిస్టేక్. సో ఈవెన్ దో హర్షిత్ రాణా లైక్ పవర్ ప్లేయర్ లైక్ మెయిన్ ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే ఇషాన్ కిషన్ డ్రాప్ చేసి హర్షదీప్ సింగ్ తెచ్చారు. సో దట్స్ ద మిస్టేక్ 1. అండ్ అలాగే హర్షదీప్ సింగ్ అలాగే రవి బిష్ణయ్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్న వాళ్ళతోనే బౌలింగ్ వేయించాడు. హార్దిక్ పాండ్యాతో పవర్ ప్లేలో ఒక ఓవర్ వేయలేదు. సో దట్స్ ద మిస్టేక్ నెంబర్ 2. అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే శివం దుబే లైక్ హార్దిక్ పాండ్యా ప్లేస్లో శివం దుబే రావాలి. బట్ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ఐ డోంట్ నో లైక్ ఎందుకంటే క్లియర్ లైక్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్మెన్ అలాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్మెన్ అలాగే ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నప్పుడు లైక్ శివం దుబే వస్తే నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్ బ్యాట్మెన్. సో ఇఫ్ ఇన్ కేస్ ఒక ఆఫ్ స్పిన్నర్ అలాంటి స్పిన్నర్ ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా చూసుకుంటే ఒక అర్థం ఉంది. బట్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అలాగే లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్మెన్ ఉన్నప్పుడు నో డౌట్ లైక్ శివం దుబే క్రేజ్లో ఉండాలి. సో శివం దుబేని పంపించలేదు. సో దట్స్ ద మిస్టేక్ లైక్ హ్యూజ్ మిస్టేక్. దానివల్ల టీమిండియా లూజ్ అయింది. సింపుల్ థింగ్. అలాగే బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ ఫెయిల్. సో మనం పొద్దున్న ప్రివ్యూలో అనుకున్నాం లైక్ టీమిండియాకి వచ్చేసరికి ఒక మ్యాచ్ కావాలి వేర్ ఇండియా అనేది పవర్ ప్లేలోనే ఒక 3 వికెట్స్ లూజ్ అయ్యి మిడిల్ ఆర్డర్లో వాళ్ళు మిడిల్ ఆర్డర్ను టెస్ట్ చేసేలా ఒక మ్యాచ్ రావాలి. సో ఆ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ వచ్చింది. మనం పొద్దున్న ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టే వచ్చింది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇండియా వాజ్ ఆన్ ద లూజింగ్ సైడ్. బట్ దేర్ ఆర్ ద పాజిటివ్ థింగ్స్ ఏంటంటే ఈ మ్యాచ్ పాజిటివ్ థింగ్ ఓన్లీ వన్ పాజిటివ్ థింగ్ ఏంటంటే శివం దుబే బ్యాటింగ్. సో ద వే ఈ బ్యాటింగ్ వాజ్ ద బ్రిలియన్. అలాగే కుల్దీప్ యాదవ్. సో దట్స్ ద వన్ మోర్ బ్యూటిఫుల్. లైక్ కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి ఎక్కడెక్కడ పార్ట్నర్షిప్ బిల్డ్ అయితే అక్కడ వచ్చేసరికి వికెట్స్ తీశారు. సో దట్స్ ద పాజిటివ్ థింగ్. రెండు తప్ప నాకు పెద్దగా పాజిటివ్ థింగ్స్ ఏం కనిపించట్లేదు. ఈవెన్ జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి డెత్ బౌలింగ్లో రన్స్ రేట్ చేశాడు. అలాగే హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో రన్స్ ఇచ్చాడు. అండ్ హర్షిత్ రాణా చూసుకున్న బోత్ పవర్ ప్లే అలాగే బ్యాటింగ్లోనూ విఫలమయ్యాడు హర్షిత్ రాణా. సంజు శాంసన్ ఫామ్ వచ్చేసరికి డిప్ అవుతూనే ఉంది. సో నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే సంజు శాంసన్ మ్యాక్సిమం డ్రాప్ చేస్తారు. సో ఈ మ్యాచ్ మంచిగా స్టార్ట్ వచ్చింది. బట్ ఆ స్టార్ట్ అనేది బిగ్ కన్వర్ట్ చేయలేకపోయాడు. అండ్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే వాళ్ళకి మస్ట్ విన్. లైక్ చాలా అంటే చాలా ఈ విన్ అనేది చాలా అంటే చాలా బూస్ట్ ఇస్తుంది. సో వరల్డ్ కప్కు ముందు ఇలాంటి మొమెంటం అనేది వాళ్ళు ఏదైతే మొమెంటం కావాలనుకున్నారో ఆ మొమెంటం వాళ్ళకి దక్కింది. అండ్ ఏం పర్లేదు, మనకు ఒక దిష్టి చుక్కు లెక్క ఈ మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు. ఎందుకంటే మనకు 50 రన్స్ తేడాతో ఓడిపోయినా పర్లేదు. ఇట్స్ గుడ్. లైక్ ఇలాంటి మ్యాచ్ రావడం ఇక్కడే రావడం మంచిదైంది. లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఇటువంటి మ్యాచ్ ఇంపార్టెంట్ మ్యాచెస్లో వచ్చినాయంటే గోనకేస్ ఓవరాల్గా. సో శివం దుబే నుంచి మంచి నాక్ లైక్ వేరే లెవెల్లో ఆడాడు.
సో, స్పిన్నర్స్ పాజిటివ్ థింగ్ ఏంటంటే స్పిన్నర్స్‌లోను అలాగే ఫాస్ట్ బౌలర్స్ కూడా అదే 300+ స్ట్రైక్ రేట్‌తో ఆడారు. సో, దట్ వాస్ వెరీ ఫినామినల్. అండ్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే టిమ్ సీఫర్ట్ అద్భుతంగా ఆడాడు. అలాగే డెవాన్ కాన్వే అద్భుతంగా ఆడాడు. అండ్ మిచెల్ మనం పొద్దున ప్రివ్యూలో చెప్పాం ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి బ్యాటర్ న్యూజిలాండ్ నుంచి మిచెల్ అని. సో, మిచెల్ సో, తను కూడా డెప్త్‌లో మంచిగా బూమ్రా వర్సెస్ మిచెల్ బ్యాటిల్ బాగుంటుందన్నాం. బట్ బూమ్రా బ్యాటింగ్‌లో టీమిండియా మిచెల్ అప్పర్ హ్యాండ్, అందుకే టీమిండియా లూజ్ అయింది. సో, మ్యాచ్ మెయిన్ ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ 8 ఓవర్లు. సో, ఫస్ట్ 8 ఓవర్లు చూసుకుంటే టీమిండియా స్కోర్ న్యూజిలాండ్ వచ్చేసరికి 94 ఫర్ 0, వేరాస్ టీమిండియా చూసుకుంటే 60 ఫర్ 3 అక్కడ చూసుకుంటే. అండ్ అలాగే మిడిల్ ఓవర్స్‌లో చూసుకుంటే టీమిండియా స్పిన్నర్స్ వచ్చేసరికి 8 ఓవర్స్‌కు సమ్‌వేర్ అరౌండ్ 80 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశారు. వేరాస్ న్యూజిలాండ్ స్పిన్నర్స్ చూసుకుంటే 7 ఓవర్స్‌కు సమ్‌వేర్ అరౌండ్ 45-50 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికెట్స్ తీశారు. సో, ఇట్స్ ద విన్నింగ్ ఫ్యాక్టర్. సో, ఇదే విన్నింగ్ ఫ్యాక్టర్. సో, దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో, మీరేమనుకుంటున్నారు? సో, ఇండియా లూజ్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో, ఎవరైతే ఈ వీడియో ఇప్పటివరకు చూస్తున్నారో యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.